Welcome to KC Green Meadows. Now we will meet PS Naidu sir. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ పేరు కేసీ గ్రీన్ మెడోస్. ప్రాజెక్టు ఎలాంటి ప్రాంతంలో ఉందంటే మనకు పక్కనే బాలానగర్ అనే డెవలప్ అయిన టౌన్ ఉంది. దాని నుంచి 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉంది. కాబట్టి ఎవరైనా హైదరాబాద్ వాళ్ళైనా, తెలంగాణ రాష్ట్రం నుంచి అయినా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయినా, ఎవరైనా ప్రపంచంలో ఏ మూల నుంచైనా వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రాజెక్టు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఒకటి ఈ ప్రాజెక్టు ముడా MUDA ముడా అప్రూవ్డ్ ప్రాజెక్టు, రెరా సర్టిఫైడ్ ప్రాజెక్టు. కాబట్టి కళ్ళు మూసుకొని వాళ్ళ పెట్టుబడి దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకని మనము ప్రపంచంలో కస్టమర్ ఎక్కడున్నా, ఏ మూల ఉన్నా, ఏ కాంటినెంట్లో ఉన్నా కూడా మనం వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. అందుకని ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత హైదరాబాద్లో మనం చూసుకుంటే అన్నిటికంటే ప్రిఫరబుల్ ఫస్ట్ ఓటేసేది హైదరాబాద్ బెంగళూరు హైవే, రెండవది హైదరాబాద్ ముంబై హైవే. ఈ ప్రాజెక్టు, ఈ కేసీ గ్రీన్ మెడో ప్రాజెక్టు హైదరాబాద్ బెంగళూరు హైవేకి చాలా దగ్గరుంది. కాబట్టి ఇది పెట్టుబడికి చాలా అనుకూలమైన ప్రాజెక్టు ప్రాంతం అన్నమాట. దీంట్లో మనకు అప్రోచ్ రోడ్డు ఇవన్నీ తీసుకుంటే 60 అడుగుల రోడ్లు ఉన్నాయి, 40 అడుగులు ఇంటర్నల్ రోడ్లు, 40 అడుగులు ఉన్నాయి. ఇంకోటి అప్రోచ్ రోడ్డు మనకి 80 అడుగుల అప్రోచ్ రోడ్ కూడా ఉందన్నమాట. ఈ మూడు ఉండడం వలన ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ ప్రాజెక్ట్, అప్రోచ్ వైజ్, ఇంటర్నల్ మూవ్మెంట్ వైజ్ అన్నమాట. కాబట్టి ఈ ప్రాజెక్టు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో ఏదైతే ముడా ప్రకారము సౌకర్యాల కల్పన చేయాలో అవన్నీ ఈ సంజీవిని డెవలపర్స్ వాళ్ళ సహకారంతో అన్నీ ఏర్పాటు చేయబడతాయి అన్నమాట. కస్టమరు ఏ ఆలోచన లేకుండా దీంట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, దానికి రాబడి కూడా బాగా ఉంటుందని ఆశించవచ్చు అన్నమాట. అందుకని ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి, మంచి రాబడి తీసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ఎవరైనా ఆసక్తి ఉన్న వినియోగదారులు, కస్టమర్స్ను మేము ఆహ్వానిస్తున్నాం అన్నమాట. అది ఇక్కడ దీనికి సూచనగా ఒక 2 ఇళ్ళు కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకటేమో గీతాంజలి కాలేజీకి సంబంధించింది, ఇంకొకటి నివాస కోసము ఇంకొక ఇల్లు కూడా కడుతున్నారు. ఈ 2 కన్స్ట్రక్షన్ యూనిట్స్కి పక్కనే సంజీవిని వాళ్ళు ఒక చిన్న ఆఫీసు తయారు చేయబోతున్నారు. అది కూడా త్వరలో సాకారం అవుతుంది. అందుకని ఇదంతా సౌకర్యాల కల్పన కోసము తయారు చేయబోతున్న ఒక మంచి ప్రాజెక్ట్ అన్నమాట. మంచి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టుకుంటే దాని గురించి మనకు అనుమానాలు ఇవన్నీ ఏమీ ఉండవు. అది కాకుండా అన్అప్రూవ్డ్ తర్వాత ఇన్వాలిడ్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడూ కానీ కస్టమరు పెట్టుబడి పెట్టకూడదు అన్నమాట. మంచిది కాబట్టి ఇది దీంట్లో మనకు 240, 480 ఇలాంటి చదరపు గజాల ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. వీటిని వాళ్ళ బడ్జెట్ ప్రకారము వాళ్ళు దీంట్లో అయినా తీసేసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న వెంటనే పేమెంట్ అయిపోతేనే సేల్ డీడ్ అయిపోతుంది అనమాట. అందుకని వాళ్ళు అటు ఇటు చూడనవసరం లేదనమాట. అందుకని ఈ సంజీవిని ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నట్లు చేస్తున్నారు. కాబట్టి మనము ఈ కంపెనీని, ఈ ప్రాజెక్టును పూర్తిగా నమ్మచ్చు. ఓకే సార్, ఇంకా మనకి ఇందులో ఈ ప్రాజెక్ట్లో ప్రాముఖ్యత, సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా సార్?
సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనకు 80 అడుగుల రోడ్డు ఒకటి, సో అటువైపు నుంచి ఎక్స్టెన్షన్ ఉంటున్నది. ఆ రోడ్డు వలన దీనికి కనెక్షన్, అప్రోచ్ కనెక్షన్ బాగా పెరుగుతున్నది. ఇది కాకుండా ఇక్కడ మనకు వాటర్ ట్యాంకు, తర్వాత రోడ్లు, తర్వాత ఫుట్పాత్లు, సో ఇవన్నీ ఫుట్పాత్, తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షను, వాటర్ కనెక్షను, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రేపు ఎవరైనా ఈ ప్లాట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఇది నివాసయోగ్యమైన ప్రాజెక్టు. సో కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడ ఉండిపోవచ్చు. సో ఇక్కడ నుంచి దగ్గరగా 1.5 కిలోమీటర్ దూరంలో మనకు రీజనల్ రింగ్ రోడ్డు, దాన్ని RRR అంటారు అనమాట. అది ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇది భవిష్యత్తుకు సంబంధించిన గచ్చిబౌలి అని చెప్పవచ్చు అనమాట. ఫ్యూచర్ గచ్చిబౌలి. సో గచ్చిబౌలిలో అప్పుడు కొనలేని వాళ్ళు ఇక్కడ కొంటే గచ్చిబౌలికి సమానం అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకు కాబట్టి మనకు ORR తర్వాత RRR వస్తున్నది కాబట్టి మన కనెక్టివిటీ మళ్ళీ అటువైపు ఇటువైపు వెళ్ళడానికి కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి అదొక చాలా ముఖ్యమైన పాజిటివ్ పాయింట్ అన్నమాట. అది కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో MSMEs, డేటా సెంటర్స్, తర్వాత సెజ్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడము సో ఏ కస్టమర్కైనా, ఏ వినియోగదారుకైనా శ్రీరామ రక్షలాగా ఉంటుందన్నమాట. సో అది అనమాట. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం అంతా క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మనకు సేఫ్ అండ్ అలాగే ప్రాఫిటబుల్.